ప్రతి తల్లిదండ్రిని మనం అడుగుతూ ఉంటాం కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత నువ్వు నాకు ఏం చేసావు నాన్న అని చెప్పేసి ముఖ్యంగా నాన్నగారిని క్వశ్చన్ చేసి అడుగుతూ ఉంటాము. అలా అడిగే బదులు నువ్వు నన్ను ఎలా పెంచావు నాన్న అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగి చూడండి, సమాధానం మీకే దొరుకుతుంది. తెలివి రాకముందు ఎలా పెంచాలో మనకు తెలియదు, వాళ్ళు చెప్తే కానీ మనకి తెలియదు అనమాట. తెలివి వచ్చిన తర్వాత మనకు తెలుసు కదా వాళ్ళు ఎలా పెంచారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత అవమానం పడ్డారు, ఎవరెవరు అవమానించారు, వాళ్ళు అప్పు సప్పో చేసి మన కడుపు నింపారు, వాళ్ళు గంజన్న తాగి మనల్ని పెంచుంటారు. అయినా కూడా అన్నీ మన కళ్ళ ముందే జరిగింటాయి. అయినా కూడా నువ్వు నాకు ఏం చేసావు అని చెప్పేసి క్వశ్చన్ చేసి అడుగుతాం. నాన్న విలువ, తల్లిదండ్రుల విలువ అప్పుడు తెలియదు అనమాట. మనకు పెళ్ళిళ్ళు అయ్యి మనకు పిల్లలు పుట్టిన తర్వాత మనకే కష్టాలు వచ్చింటాయి చూడండి, అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల విలువ ఏంటో. అన్న వరకు మనకు తెలియదు అనమాట. అప్పుడు కూడా మనం ప్రతిసారి మా నాన్న ఏం చేయలేదు, మా అమ్మ ఏం చేయలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేసి అడుగుతూ ఉంటాము. ఒక్కసారి మీరు తల్లిదండ్రులు అయిన తర్వాత మీకు తెలుస్తుంది పిల్లల్ని ఎలా పెంచాలి, మీ బాధ్యతలు ఏంటి, ఎలా పెంచాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది. అంతవరకు ఎవరికి తెలియదండి. ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుతారు, నువ్వేం చేసావు నాకు అని చెప్పేసి అడుగుతారు. కానీ ఇన్నాళ్ళు మా నాన్న మనల్ని కష్టపడి పెంచి మనల్ని చదివిపించి ఒక మంచోళ్ళకి ఇలా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తున్నామే, ఇది కరెక్టేనా అని చెప్పేసి మీరు ఆలోచించండి. అది ఎంతవరకు కరెక్టో మీరే తెలుసుకుంటారు. తండ్రి కష్టాలు పడేది పిల్లలకి తెలియనియరు, తల్లి కష్టాలు పడేది బాగా తెలుస్తుంది పిల్లలకి. ఎందుకంటే తల్లి ఎక్స్ప్రెస్ చేస్తుంది ప్రతి ఒక్క ఎమోషన్స్ని, తండ్రి ఎక్స్ప్రెస్ చేయలేడు. ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆ కళ్ళ లోపలనే మింగేసుకుంటూ ఉంటాడు, ఆ గుండెలనే దాచుకుంటూ ఉంటాడు అనమాట. తన బాధ అయినా కష్టానైనా సంతోషాన్నైనా ఎప్పుడో రేర్ అనమాట తన ఆనందం కూడా బయట పెట్టేది. అంత ఈజీగా తండ్రి అనేవాడు ఏది బయట పెట్టలేడు, ఒక కోపాన్ని తప్ప. ఎందుకు తెలుసా, తల్లి ప్రేమ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది, తల్లికి భయపడరు. తండ్రికి కోపం చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఎవరైనా నాన్న వస్తున్నారనే కొందరికి ఉచ్చబోసుకుంటారు కదా, ప్రతి ఒక్కరూ ఇదే చేస్తారు. కానీ తండ్రికి ఉన్నంత ప్రేమ, తండ్రికి ఉన్నంత కోపము, తనకున్నంత బాధ ఆడవాళ్ళకు కూడా ఉండదు. కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అన్నీ వాళ్ళ గుండెల్లోనే దాచుకొని కష్టపడి పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అది అర్థం తెలియక ప్రతి ఒక్కరు పేరెంట్స్ అంటూ ఉంటారనమాట. తండ్రిని ఎవరైనా ఒక్కరైనా క్వశ్చన్ చేసి అడుగుతారు చూడండి, మా నాన్న నాకేం చేయలేదు అంటారు. అయ్యో మా అమ్మ నాకేం చేయలేదు అని చెప్పేసి ఎవరు అనుకోరు. అది కళ్ళ ముందు చూసి పెరిగి ఇంకా అన్ని కష్టాలు చూసిన వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు. కానీ తండ్రిని అడిగే హక్కు మనకు ఉండదు, ప్రతి ఒక్కరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కష్టమైన నష్టం ఇంట్లో అందరినీ సాగుతున్నారు, కడుపు నిండా అన్నం పెడుతున్నాడు అంటే ఒక తండ్రి మాత్రమే. బయట ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో అసలు మనం చూడము. ఇంటికి రాగానే మనం ప్రతి ఒక్కరూ నాన్నని బ్యాడ్గానే అనేసి అనుకుంటాము, బయట పోతున్నాడు వస్తున్నాడో మాకు ప్రేమ చూపించట్లేదని. కానీ వాళ్ళ మనసులో ఎంత కష్టం ఉంటుందో మీరు ఎప్పుడైనా అడిగారా? బాధగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అడిగారా, నాన్న ఎందుకు ఇలా ఉన్నామని చెప్పేసి? ఒక్కసారి అడిగి చూడండి తండ్రిని. తన బాధ ఎంత ఉంటుందో అప్పుడు చెప్పుకుంటాడు. తన కళ్ళల్లో నీళ్ళు రాకపోవచ్చు, ఆయన కూడా తన బాధ తన మనసుకు మాత్రమే తెలుస్తుంది, ఇంకా ఊరికి తెలియదు అనమాట. ఇది చాలా మందికి తెలియకుండా క్వశ్చన్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ని, మీరు నాకు ఏం చేశారని చెప్పేసి అడుగుతుంటారు. అలా చేసే ముందు ఫస్ట్ నువ్వు తల్లిదండ్రి అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు. పోతూ ఉంటేనే అండి సర్కిల్ అనేది, కష్టమైన నష్టమైన కష్టాలు వచ్చిన తర్వాతే సుఖాలు వస్తూ ఉంటాయి. సుఖపడిన తర్వాత ఒక్కసారి గట్టిగా కష్టం వస్తే మనం తట్టుకోలేదు. అందుకే కష్టాలు ఇచ్చిన తర్వాత దేవుడు కూడా సుఖాన్ని ఇస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రిని ఇలా క్వశ్చన్ చేయకండి, మీరు నాకు ఏం చేశారని, మీరు నన్ను ఎలా పెంచారని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అసలు నోట్లో నుంచి ఆ మాట కూడా రాదనమాట. మీరు కూడా ఇలా ఏమైనా ఆలోచిస్తారు?